మనం ఇప్పుడు ఇక్కడ ఈ మొలకల్చర్లో తీసుకుంటే లోకల్ వ్యక్తి జయచంద్రారెడ్డి గారు పారిశ్రామికవేత్త మధ్యతరగతి కుటుంబం నుంచి రైతు చేయాలని తపనతో ఆయన పోరాడుతుంటే ఈ వైసీపీ నాయకులు కొంతమంది ఆయన మీద దుష్ప్రచారాలు చేసి ఆయన మీద అన్యాయాలు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రతి ఓటరు గమనించాల్సింది ఏమంటే మన జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ల్యాండ్ యాక్ట్ తెచ్చారు. ల్యాండ్ యాక్ట్ తమిళనాడు ఇట్లా గుజరాత్ వెళ్ళిపోయిన ఆంధ్రాలో ఎవరు ఉండొద్దండి, ఆస్తులు ఏమి ఉండవు. కాబట్టి ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోవాల్సింది ఏమంటే ప్రతి ఇంట్లో ఎడ్యుకేటెడ్ పర్సన్ ఉన్నారు. మీ కొడుకు కానీ మీ కూతురు కానీ ప్రతి ఒక్కరిని అడిగి ల్యాండ్ యాక్ట్ ఏమనేది ప్రతి ఒక్కరూ తెలుసుకోండి. ఈవెన్ వైఎస్ఆర్సీపీ కార్యకర్తల నాయకులు కూడా. ఎందుకంటే మీ ఆస్తులు ఉండవు, ఈసారి ఫ్యాన్ చేస్తే ఆస్తులు అనేది మీ వదిలేసి దాని మీద ఆస్తులు వదిలేసి వలసలు వెళ్ళిపోండి. అలాగే ఇక్కడ మనం చూస్తున్నాం, ఒక 5 సంవత్సరాల నుంచి మన తమ్మలపల్లి నియోజకవర్గం ఎటువంటి అభివృద్ధి చేశారు. ఇసుక మాఫియా, ల్యాండ్ మాఫియా, రౌడీజం, భూకబ్జాలు ఇలాంటి తప్పితే వీళ్ళు చేసిన అభివృద్ధి ఏం లేదు అని చెప్పుకుంటున్నారు. ఆ రోడ్లు కూడా వేసింది 2018లో చంద్రబాబు నాయుడు గారు. వీళ్ళ సొంత డబ్బు పెట్టింది ఏం లేదు, అది కూడా మన డబ్బే. గుర్తుపెట్టుకోండి, ప్రతి ఓటరు గుర్తుపెట్టుకోవాలి. వీళ్ళు అభివృద్ధి చేసింది ఏం లేదు. అలాగే పార్లమెంటరీ అభ్యర్థి మిథున్ కుమార్ రెడ్డి గారు 10 సంవత్సరాల నుంచి మన రాజంపేట గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేశారో చూసాం. ముఖ్యంగా మన ఉమ్మడి చిత్తూరు జిల్లా ఎలా అభివృద్ధి చేశారో చూసాం. ఇప్పుడు కూడా ఆయనకు ఒక అవకాశం ఇస్తే మన రాజంపేట తరపున 7 కాన్స్టిట్యూన్సీలో మన తమ్మలపల్లి నియోజకవర్గాన్ని కూడా అభివృద్ధి బాటలో మన జయచంద్రన్న గారికి సపోర్ట్ గా ఉండి మన తమ్మలపల్లి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే విధంగా ఉంటారని అందరికీ తెలియజేస్తున్నాం. అలాగే మన జయచంద్రారెడ్డి గారు సౌమ్యులు జగన్మోహన్ రెడ్డికి ఓటేస్తున్న పుంగునూరు వాళ్ళ సమస్యలు చెప్పుకోవడానికి పుంగునూరు వాళ్ళు. అదే జయచంద్రారెడ్డి గారు సైకిల్ గుర్తుకు ఓటేస్తే మీకు సమస్య వస్తే మొలకల్చర్లో లోకల్ పర్సన్ ఏ సమస్య వచ్చినా